ఇదిగోండి పోసేస్తున్నాను ఆయిల్. ముందు ఒక ప్యాకెటే పోస్తున్నానండి, ఎక్కువ పోయట్లేదు. దాన్ని బట్టి చూసుకొని పోసుకోవచ్చు అనమాట. బాగా కలుపుకున్నాక చూడండి. ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. కొత్త ఆవకాయ, మన అందరికీ కూడా ఇష్టమైన ఆవకాయ అండి. పచ్చళ్ళలోకి అన్నిటికన్నా కూడా మహారాజు అనమాట. ఇది మహా చక్రవర్తి. మనం ఎట్లా పిలిచినా కానీ ఏ పచ్చడైనా ఈ ఆవకాయ తర్వాతేనండి. ఎందుకంటే నూనె ఒక ప్యాకెట్ పోసాను, సరిపోయినట్లేదు, ఇంకా ఒక ప్యాకెట్ పోస్తానండి. ఈ పచ్చళ్ళకి ఏంటంటే ఆవకాయకి మెయిన్ మనకి, నేను ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా చెట్టు కాయలు కోసేదాన్ని. ఈసారి మా చెట్టు లేదనమాట, తీసేసాము. అందుకని కొనాల్సి వచ్చింది. మరి ఎట్లా ఉంటుందో టేస్ట్ అనేది చూడాలండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే మనకు మసాలాలు అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఓకే, మనం భోజనం చేద్దాం రండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం తినేద్దాం. ఓకేనండి, రండి. అట్లాగే మీరు ఈ పచ్చడి తయారీ ఎట్లా ఉన్నది ఏంటి అనేది అది కూడా చూపిస్తానండి. చూద్దాం మరి ఎట్లా తయారు చేసేది ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా. ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్దురాజు గార్డెన్. నేను మీ వార్తనండి. ఈరోజు మనము ఎక్కడికి వచ్చామో తెలుసా అండి, ఏం చేస్తున్నామో తెలుసా? ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేనండి ఆవకాయ. ఆంధ్రులకు ఇష్టమైన ఆవకాయ. ఆంధ్రులే కాదండి, సహజంగా అందరికీ కూడా ఇష్టమైనది ఈ ఆవకాయ. అయితే మన గోదావరి జిల్లాలో పట్టే విధానం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. అంటే రకరకాలుగా అన్ని ప్రాంతాల్లోనండి అందరూ పెట్టుకుంటారు ఆవకాయని. అయితే రకరకాల పద్ధతుల్లో ఉంటుంది అన్నమాట. మన గోదావరి జిల్లా వాళ్ళు పెట్టే పద్ధతి ప్రకారం నేను చూపిస్తాను. అంటే మళ్ళీ మీరు గోదావరి జిల్లాలో కూడా డిఫరెంట్గా పెడతారు. అది వాళ్ళ ఇష్టం అండి, ఎవరి ఇష్టం వాళ్ళు. జీవకో రుచి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు కదా. అలాగా మనకు అనుగుణంగా మనకు దొరికే సరుకులతోటి మన పెద్దవాళ్ళు ఎలా పెట్టారన్నది ఆ విధంగా మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఇదిగోండి, మనం ముందుగా ఆవకాయ పెట్టుకోవాలంటే ఫస్ట్ మార్కెట్ నుంచి, అంటే ఇంతకుముందు మా చెట్టు ఉండేది, ఇప్పుడు లేదు. నేను కూడా మార్కెట్ నుండే తెచ్చుకున్నాను. చూడండి, ఈ మామిడికాయల్లో కూడా రకరకాలు ఉంటాయండి. చిన్న రసాలని, పెద్ద రసాలని, జలాలని, కొత్తపల్లి కొబ్బరి అని, ఇట్లా రకరకాలు ఎవరికి దొరికిన వాటిల్లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు జనరల్గా. మేమైతే చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ పెడతామండి. ఈరోజు నేను చిన్న రసాలే తీసుకొచ్చాను మార్కెట్ నుంచి తెచ్చాక. ఇట్లాగా నీళ్ళల్లో వేసేసుకుని ఒక అరగంట సేపన్నా నానాలండి. ఎందుకంటే చెట్టుకి పసరని గమ్మని అవన్నీ ఉంటాయి కదా చెట్టు నుంచి కోసాక, జిగురుగాను. అందువల్ల అవన్నీ కూడా పోవాలి. అలాగా నీళ్ళలో ఒక అరగంట నానబెట్టాక ఇట్లాగా పైన ముచ్చుకు తీసేసుకోవాలండి. ముచ్చుగా తీసేసుకుని అస్సలు తడి లేకుండా గాలికి పూర్తిగా ఆరాలన్నమాట. తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి. ఇదిగోండి, మొత్తం ఇట్లా కాయలన్నీ కూడా నేను తీసేసాను చూడండి. అందువల్ల మనం తీయకుండా ముచ్చుగది తీసేసాక తడి అంతా ఆరిపోయాక అప్పుడు మనం చేసుకోవాలి. ఇట్లా ముక్కల కింద కోసుకోవాలన్నమాట. కొన్ని కాయలు చెక్ చేసుకోవాలండి, కొన్ని పండిపోయినవి కూడా వస్తూ ఉంటాయి. మనం అది జాగ్రత్తగా గమనించుకోవాలి. పండిని పక్కన పెట్టేసుకోవాలి. అట్లాగే ఈ ముక్కలు కోసాక పైన రేఫర్ చూడండి, జీడిలు అంటారు కదా, ఆ జీడికి రేఫర్ లాగా ఉంటుంది పొర, అది తీసేసుకుని ఇదిగోండి చూడండి ఇట్లాగా నీట్గా ఉండాలన్నమాట నేను చూపించినట్టుగా. అట్లా ఉంటే మనకి ముక్క పాడవదండి, సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది పచ్చడి. ఇంకా ఈ రోజున మనం అందరూ కూడా కొంతమంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లోను. ఆ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 ఏళ్ళైనా కూడా పాడవదండి. ఇట్లా చూడండి, ఈ ముక్కలు మనకి కొట్టేటప్పుడు కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. అంటే డ్యామేజ్ అంటే నలిగిపోతాయి అన్నమాట. కొన్నిటికంటే టెంకలు ఉండవు, కొన్ని ఏమో నలిగిపోతాయి. అది చూడండి ఇక్కడ అట్లాగా పగిలిపోయినట్టు అయిపోతాయి. ఈ ముక్కల్ని కలపకూడదండి. అంటే కలపడం అంటే ఇది సెపరేట్గా మనం వేరే పచ్చడి పెట్టుకుని ఇన్స్టెంట్గా వాడేసుకోవచ్చు. ఇదేనండి మన ఆవకాయకి రెడీ అవుతుందో అనమాట.
చూడండి ఆవకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. అవి ఏంటంటే మనకి మెయిన్ కావాల్సింది మామిడికాయ ముక్కలు అండి. మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, ఇవి కొంచెం లైట్గా పండు రంగు కూడా వచ్చేసినాయి. పెద్దగా ఏం లేదండి, పర్లేదు, ఈ మాత్రం ఉన్నా, మరీ పండిపోవడం అనేది రాకూడదు. అయితే ఈ ముక్కలు కొట్టించేటప్పుడు మనం కొన్ని వేస్ట్ ముక్కలు కూడా పోతూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా మనం తీసేసుకోవాలండి సెపరేట్గాను. నేను తీసేసాక చూపిస్తాను. అయితే మనకి ముఖ్యంగా కావాల్సింది ఈ ఆవకాయకి మామిడికాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు. ముక్కలు అంటే ఒలిచేసి అనమాట, మన పైన పొట్టు తీసేసుకోవాలి. చూడండి, వెల్లుల్లిపాయలు, అట్లాగే కారము, అట్లాగే ఉప్పు, మెంతులు, ఆవుపిండి అండి. మెయిన్ ఆవకాయకి కావాల్సింది ఆవుపిండి. చూసారా, ఆవుపిండి. ఈ ఆవుపిండి అండి అంటే కొంతమంది రెడీమేడ్ తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఇంట్లో చేసుకుంటారు. మెయిన్ కావాల్సింది సన్న ఆవాలతోటి చేసుకోవాలండి ఆవుపిండి. ఎప్పుడు కూడాను మనం కూరల్లోకి జనరల్గా వాడేదేమో పెద్ద ఆవాలు వాడుతూ ఉంటాము. అయితే పచ్చళ్ళకు మాత్రం, ఏ పచ్చడికైనా కూడా కొంచెం మనకి స్పైసీనెస్, ఘాటు అనేది కావాలి కాబట్టి చిన్న ఆవాలని వాడుకోవాలి. చిన్న ఆవాలని మన ఇంట్లో కూడా మిక్సీ చేసుకోవచ్చండి, లేదా బయట ఎక్కువగా మనం పెట్టుకునే పడితే బయట మిల్లులో కూడా మరపట్టించుకోవచ్చు. అట్లాగే ఈ నూనె విషయానికి వస్తే ఇది పల్లి నూనె కాదు, కొంతమంది పల్లి నూనె వేస్తారు. ఇది నువ్వుపప్పు నూనె అండి, నువ్వుపప్పు నూనె. మన గానుకి వెళ్ళి తెప్పించాను. అయితే ఈ నువ్వుపప్పు నూనె కొంతమంది గానుకి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు మనకి ఏఎస్ బ్రాండ్ అని ఉన్నాయండి, రకరకాలు ఉన్నాయనుకోండి. ఇవి కూడా ఈ నువ్వుల నూనె, నువ్వుపప్పు నూనె అని, జింజర్లీ ఆయిల్ అని, ఇక్కడ రకరకాలుగా వేరే వేరే ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారండి. మనకి రెగ్యులర్గా వాడేది అంటే నువ్వుపప్పు నూనె అంటారన్నమాట. ఆ నూనె వాడతామండి. కొంతమంది ఏంటంటే పల్లి ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు. అది వాళ్ళ సౌకర్యార్థము, ప్లస్ ఎందుకంటే ఈ నువ్వుల నూనె అనేది కొంచెం ఈ రోజున భారీ బడ్జెట్ అవుతుంది కాబట్టి కొంతమంది పప్పు నూనె కాకుండా పల్లి ఆయిల్ కూడా వాడుతున్నారు. అది వాళ్ళ ఇష్టం అనమాట. నేనైతే నువ్వుపప్పు నూనె వాడుతున్నా. మీకు అది పచ్చడి పెట్టే విధానం కూడా చూపిస్తానండి. అయితే ముందుగా మీకు ఈ ఐటమ్స్ అన్నీ చూపించా కదా, ఇవన్నీ ఎట్లా తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు కదా, అది కూడా నేను చూపిస్తానండి. ఏం లేదండి, చాలా సింపుల్. మనం ఈ పచ్చడి పెట్టిన విధానం చాలా సింపుల్. మనం ఇప్పుడు కొంతమంది కిలోల కొలతలతో చూపిస్తారు. నేనేంటంటే కిలో కాదండి నేను వాడేది. మెయిన్ అంటే కిలోలో చేయాలి అంటే సుమారుగా ఇది 4 కిలోల ముక్కలు అయినాయండి, 4 కిలోల ముక్కలు. అయితే నేనంటే గిన్నెతో కొలుచుకుంటాను అనమాట. ఏదో ఒక మెజర్మెంట్ గిన్నె మనకి ముక్కలకు సరిపడా ఎన్ని ముక్కలు అయితే అంటే ఎన్ని గిన్నెలతో అయితే మనం ముక్కలు తీసుకుంటామో దాంట్లోకి హాఫ్ మసాలా వాడాలన్నమాట. ఆ మసాలా కూడా ఎట్లాగంటే ఈ ఆవుపిండి, ఈ ఉప్పు, కారము, ఈ 3 కలిపి మనకి మిక్స్ చేసుకోవాలి. పౌడర్ ఒక బౌల్లో వేసుకొని నేను అది కూడా చూపిస్తాను. ఈ 3 సమానంగా తీసుకోవాలండి. ఉప్పు అయితే కొంచెం తగ్గించే తీసుకోండి. ఈ ఉప్పు ఏంటంటే అండి మహా చెడ్డది చెప్పాలంటే. ఇది మనకి మెజర్మెంట్ తెలియదు. ఎందుకు తెలియదు అంటే మామిడికాయలు కొన్ని బాగా పుల్లగా ఉంటాయండి, అప్పుడు ఉప్పు ఎక్కువ పడుతుంది. లేదా కొన్ని పులుపు తక్కువ ఉంటాయి, అప్పుడు తక్కువ పడుతుంది. అందువల్ల మనం ముందుగా ఫస్ట్ కలిపేటప్పుడే కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ ఆవుపిండి, కారము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని, ఆ 2 ఈక్వల్ తీసుకుని ఈ ఉప్పు మాత్రం కొంచెం తగ్గించే తీసుకోండి కొలత ప్రకారం. ఓకేనండి. ఆ విధంగా నేను కలిపాక నేను మసాలా చూపిస్తాను, ఇప్పుడు కలుపుతాను చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదిగోండి మనకి ముక్కలు అనమాట. ఈ గిన్నెతో కొలిచానండి. అంటే కొలతగా మనం ఏ గిన్నెనో పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. అది మనకి అనుకూలంగా మన దగ్గరలో అందుబాటులో ఏ గిన్నె అయితే ఉన్నదో ఆ గిన్నెతో కొలుచుకోవచ్చు. అయితే ఈ ముక్కలు నాకు ఈ గిన్నెతోటి 2 గిన్నెలు అయినాయండి. అంటే 4 కిలోల ముక్కలు అనమాట. 4 కిలోల ముక్కలు నాకు ఈ గిన్నెలోకి వచ్చినాయి అనమాట, 2 గిన్నెలుగా. అయితే మసాలా దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ మసాలాలో మనము ఇదిగోండి సాల్ట్, ఆవుపిండి, వెల్లుల్లిపాయలు, అట్లాగే కారము, కొన్ని మెంతులండి. కొంతమంది పౌడర్ చేసి కూడా కలుపుకుంటారు. అయితే మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఈ మెంతులేనండి. ఇవి తర్వాత మనకి ఆవకాయలో ఊరి చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట పచ్చడి, ఇవి ఊరి. అందువల్ల మేము గింజలే వాడతాం ఎక్కువ, మెంతు గింజలు. అది పౌడర్ అనేది వాడం మేము. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలుపుకొని మొత్తం ఎన్ని 1 2 3 4 5 ప్లస్ ఆయిల్ అనమాట. ఇవన్నీ కూడా మనం కలుపుకొని ఇప్పుడు మసాలాని
మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఈ గిన్నెతో ఒక గిన్నె మసాలా సరిపోతుంది. నేను ముక్కలు 2 గిన్నెలు వాడా కదా వేసాను, అందుకని ఈ మసాలా మాత్రం ఒక గిన్నె తీసుకోవాలండి. అది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకేనండి, చూస్తున్నా చూడండి, కలుపుతున్నాను. ఇదిగోండి, మనం 2 గిన్నెలు ముక్కలు వేసాం కదా. ఇప్పుడు ఈ మసాలా చూడండి ఎగ్జాక్ట్ గిన్నె వచ్చిందనమాట. చూసారా, అన్నీ ఈక్వల్ పోర్షన్ అని చెప్పా కదా. కొంచెం సాల్ట్ మాత్రం తగ్గించేసుకోండి, అవసరం బట్టి మళ్ళీ వేసుకోవచ్చు. అట్లాగే కొంచెం పసుపు అండి, కొంచెం ఊరికే శాస్త్ర ప్రకారం అనమాట. ఈ ఆవకాయ పెట్టడం అనేది మనకి సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా కొంచెం పసుపు శుభానికి సంకేతం అనమాట. అలాగా కొంచెం పసుపు వేసి మొత్తం ఈ మసాలాలో ఈ ముక్కలో అన్నిటికీ కూడా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ మసాలా రెడీ చేసుకున్నాం కదా మనం. ఈ మసాలాకి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని నూనెలో తడపాలి. స్నానం చేయించాలి. నూనెలో స్నానం చేయించాక అప్పుడు మనం ఈ ముక్కలకి ఈ మసాలా అన్నది పట్టించుకోవాలన్నమాట. అప్పుడు బాగా పడుతుందండి. మనం డైరెక్ట్గా ముక్కలకి ఈ పౌడర్ ఇలా పట్టించేసామనుకోండి, అది అంత గట్టిగా పట్టదు ముక్కకి. మంచిగా సాల్ట్, మన కారము, ఆవు పిండి అన్నీ కూడా బాగా ముక్కకు పట్టాలంటే కొంచెం ముందు ఆయిల్లో స్నానం చేయించాలి. అంతేనా? చూపిస్తారండి అది కూడా. వెయిట్ ఎదుగండి, మామిడికాయ ముక్కలకి నూనెతో స్నానం చేపిస్తున్నాను చూడండి. చూసారా? పోసేయండి, మొత్తం పోసేయండి. ఎదుగండి, మనం ఒక్కసారిగా అనమాట ఎక్కువ ఆయిల్ పొయ్యకూడదు. జస్ట్ ఇదేంటే స్నానం చేయడానికే. అంటే స్నానం అదేనండి, ముక్కలు నూనెలో ముంచాలన్నమాట. చూడండి, ఈ విధంగా ముంచి మనకి మసాలాలో పట్టించాలి. ఈ మసాలాలో చూసారా, 4 ముక్కలు తీసుకోవాలి, ఈ పొడిలో దొల్లించాలి. చూడండి, నలుగు పెడుతున్నారు మసాలా. మామిడికాయ ముక్కలకి ఇలాగ మసాలా పొడి అంతా పట్టించాలన్నమాట. ఇలా పట్టిస్తే ముక్కకి బాగా పడుతుందండి. చూడండి, ఇదండి ఇలాగా. చూసారా, మనం నూనె వేయడం వల్ల ముక్కలకి బాగా పట్టింది చూడండి మసాలా. అట్లాగే మళ్ళీ స్నానం చేయించాక ఈ ముక్కలకి నూనెతోటి మళ్ళీ దీంట్లో చూడండి ఇలాగ మళ్ళీ కాస్త మేకప్ అద్ది, అదేనండి పౌడర్ అద్ది, ఇలాగ మళ్ళీ గిన్నెలో వేసేసుకోవాలి. మళ్ళీ నూనెలో స్నానం చేయించారు ముక్కల్ని ఈ మసాలాతో అద్ది మళ్ళీ ఇట్లాగనమాట. ఇలా మొత్తం ముక్కలన్నిటికీ కూడా పట్టించుకోవాలి. ఇదిగోండి, నూనె చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో. నా చేయి చూస్తే మీకు భయం వేస్తుందేమో, ఎర్రగా ఉంది కదా పచ్చడి కారం. అయితే ఈ ముక్కలన్నీ కూడా ఈ విధంగా నూనె పట్టించాలండి బాగాను. నూనె పడితేనే మనకి మసాలాలు బాగా పడతాయి అన్నమాట. ఈ విధంగా మనం గిన్నెలోకి వేసుకుంటూ ఉండాలి. ఇదండి, ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇట్లా మనం పెట్టాం కదా. అది నూనె ఎందక్కడ నూనెలో మనం ముంచాము, ఆ నూనె అంతా ఇప్పుడు మిగిలినంతా ఏం వేస్ట్ కాదండి. అది దీని మీద వేసి సదిరేసేయాలన్నమాట. చూసారా? ఇదండి, ఈ పచ్చడిని ఇట్లా కొంచెం నొక్కాలండి. అంటే ఎక్కువ గ్యాప్లు అనేది ఇవ్వకూడదు. గ్యాప్లు ఇస్తే ఏంటంటే మనకి లోపల నుంచి రసం రాదనమాట, ఎయిర్ వెళ్ళి లోపలికి. ఇప్పుడు ఇట్లా మనం నొక్కి పెట్టడం వల్ల అన్నీ సదురుకుంటాయి మసాలా. ఇప్పుడు 3 రోజులు ఇట్లా వదిలేయాలండి. 2 రోజులు వదిలేయాలి, 3వ రోజున మనం తీసి వాడుకోవాలన్నమాట. వాడుకోవడం అంటే కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు, కారం అన్ని మసాలాలు కూడా దీనికి బాగా పట్టినయా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇదండి, మొత్తం పైన అనమాట ఈ విధంగా మనం అంతా ఆయిల్ పోసేసుకుని పక్కకి పెట్టేసుకోవాలన్నమాట. 3వ రోజు తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి బట్ట కట్టేసి నేను పక్కన పెట్టేస్తాను అనమాట. చూసారా, అంతా లెవెల్ చేసేసి మీకు తీసాక చూపిస్తాను. ఎమ్మి ఆవకాయ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మీ ప్రాంతాల్లో ఏ విధంగా పెడతారన్నది ఈ వీడియో చూశాక నాకు కొంచెం కమెంట్ చేయండి. నేను ఏదైనా తప్పులు చెప్పినా కానీ నాకు కమెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయిందండి ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ పచ్చళ్ళు అన్నిట్లో కల్లా రారాజు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మీకు ఈ వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి.
అట్లాగే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆల్ అన్న నోటిఫికేషను, ఆల్ అన్న దాన్ని ప్రెస్ చేస్తే ప్రతి నోటిఫికేషను, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ తోటే నేను తక్కువ కాలంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీ ప్రాంతాల్లో ఆవకాయ ఎలా పెడతాందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. వచ్చేసిందండి ఈరోజు 3వ రోజు అనమాట. మనం ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాం కదా. ఈరోజు చక్కగా కలుపుకొని ఉప్పులు, కారాలు, మసాలాలు అన్నీ కలిసా లేదా అని చెక్ చేసుకుని ఆవకాయతో భోంచేద్దాం రండి. ఒకసారి కలుపుతాము, చూడండి. ఇదిగోండి, చూడండి 3వ రోజుకి మనం ఆయిల్ పోసి ఉంచాం కదా. ఇది చూడండి ఎంత బాగా కలిసిందో. ఆయిల్ చూడండి, లోపల ఊట, మామిడికాయ ముక్కల నుంచి ఊట కూడా వస్తుంది చూడండి. చూసారా? ఇదంతా కూడా ఊట ద్వారా వచ్చిన నూనె అండి. ఈరోజు మనం ఇది కలుపుకుందాం. చూడండి, అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూసారా? 3వ రోజుకి ఇట్లాగా ముక్కకి ఉప్పులు, కారాలు అన్నీ కూడా పడతాయన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఇట్లాగా కలుపుకొని ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు అన్నది చెప్పా కదా మీకు ఆల్రెడీ, నేను కాయల్లో పులుపు ఎక్కువగా ఉంటే ఉప్పు బాగా పడద్దు అనమాట. లేదు పులుపు తక్కువ ఉందనుకోండి ఉప్పు కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టదు. అదే కాయలు బాగా పుల్లగా ఉన్నాయనుకోండి ఉప్పు ఎక్కువ పడుతుంది. అది మనం చూసుకుని 3వ రోజు కలిపేటప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని మన ఆయిల్ కూడా ఇప్పుడు పోసుకోవచ్చండి. ఇంతకుముందు నేను అదే కొంచెమే శాస్త్రానికి పోసాను. శాస్త్రం కంటే కొంచెం ఆయిల్ ఊట బయటికి రావాలి కాబట్టి పోసాను అనమాట. ఇప్పుడు ఆయిల్ కూడా బయటికి మనకి ఊట రూపంలో వచ్చేసింది కదా. వచ్చిన దాన్ని ఈరోజు ఇప్పుడు మనం నూనె కూడా పోసి కలుపుకుందాం. నేను తెచ్చిన గానుగ నూనె అయిపోయిందండి. అది ఏఎస్ బ్రాండ్ తెప్పించాను అనమాట. అది పోసి కలుపుతాను.